ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటి తాగునీరు, సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? ఇటువంటి తాగునీరు, సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రభుత్వ వైన్ షాప్ లోని మద్యం బాటిల్లో పాము కలకలం రేపింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రి పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ వైన్ షాప్ లో కొందరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొన్నారు. నాకు ఒక విస్కీ క్వార్టర్. బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మద్యంలో పాము పిల్లను గుర్తించారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతా. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. రెండు 2014లో మాకు నాన్న లేడు అన్నాడు. నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు. జనం నమ్మిండ్రు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 2019 వచ్చారు కదా, నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు వాయి, నేరాలు వెరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే. అంటే అది అప్పుడేనా? ఇవి పై వరకే, ఇంకా కింద వరకు వెళ్ళాలిగా. అప్పులు వెరిగిపాయే, ఆస్తులు తనకవాయే, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి వాయే, చెల్లికి ఆస్తి వాయే. మండుతున్నట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక్కసారి చూడండి అధ్యక్ష, ప్లే చేయండి ఒకసారి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. నీ ప్రభుత్వంపై మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఘంటాపదంగా కూడా చెప్తా ఉన్నా. గుడ్డేం కాదు. రాజధాని కట్టాడమ్మా. ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. మన సీఎం ఎవర్రా? చెప్పండి చెప్పండి చెప్పనా? మన సీఎం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యువర్ థింకింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సీఎం రా. ఇంకోసారి ఇప్పుడు మన సీఎం రా. ఇండియా ఇండియా. Hey, y'all, come look at this. పాకిస్తాన్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. వర్ధంత్ అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంత్ అంటే తినవరా యదవా. అక్కడ దాదాని ఇంకోసారి
అక్కడ దాదాపు నా మైగే ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు దాదాపు నా మైగే అటు చూడు బే. ఈ నత్తి పోకోడి నత్తి సీఎం మాట్లాడటమే చేత కాని సీఎం నేను సిద్ధం ఆడికి ఎంత సిద్ధం అన్నా మేము ఓటు కొద్దాం వాడికి. జబర్దస్త్ అంటే చెప్పులు పట్టుకుని తిరిగేదానికి ఒక గవర్నమెంట్ అధికారి కూడా వచ్చాడు. చూసారా వీడియో? ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. ఈమె బీచ్ లో అట్లా నడుస్తుంటే వెనకాల అధికారులు ఇచ్చే చెప్పులు ఇలా పట్టుకుని నడుస్తున్నాడు. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈరోజు స్వాతంత్రం వచ్చి రావట్లేదే. నిజంగా చెప్పండి చెప్పండి చెప్పనా? స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఏంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే 9 గుర్రాలు పరిగెడతాయి లోపల. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 10వ గుర్రం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 10వ గుర్రం అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ జీతం ఎంత సార్? అదే మీ జీతం ఎంత అని. ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన ఓ 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? ఒకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 373.8 కోట్లు. రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? ఔరా అంటూ నెటిజన్లు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన ఓ టేబుల్ ను సర్క్యులేట్ చేస్తున్నారు. మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. దీనికి ఆధారం ఆయా ముఖ్యమంత్రులు గత ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లు అని అంటున్నారు. పేద రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.